పత్రికా సోదరులకు నమస్కారం అన్న. ఈ పురాణిపేట్ గ్రామం భీమ్గల్ మండల్కి వచ్చినాము. వరి సేకరణ కేంద్రాలకు వచ్చి చూస్తే ఇట్లా మూడు కేంద్రాలు ఉన్నాయి. ఇట్లా ఒక ఫస్ట్ కేంద్రంకి వస్తే పరిస్థితి ఇట్లున్నది. రైతులు చెప్తున్నారు 20 రోజుల నుంచి ఇనాగ్రేషన్ చేసుకుంటా కొబ్బరికాయలు కొట్టుకుంటా తిరిగినారు కాంగ్రెస్ నాయకులు. సేకరణ మాత్రం మొదలు చేయలేదు. కాంటా కూడా ఇప్పటివరకు పెట్టలేదు. నిన్న మొన్న గుడిసిన వానకు మొత్తం ధాన్యాలు తడిచిపోయినాయి. ఈరోజు సేకరణ స్టార్ట్ చేస్తాను వచ్చిండ్రంట. ఇప్పుడేమో మాయిశ్చర్ ఎక్కున్నది, మాయిశ్చర్ తగ్గే వరకు తీసుకోమంటున్నారంట. ఈ వానల వల్ల మొత్తం మొలకలు ఎత్తినాయి. ఒక 30% ధాన్యం పాడైపోయింది ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ ఆకాశం చూస్తే మళ్ళీ మొగులే ఉన్నది. మళ్ళీ రేపు వాన పడ్డది అనుకో ఇంకో 30% బిగుతుంది. ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇనాగ్రేషన్ చేసేందుకు వచ్చినంత శ్రద్ధ ఈరోజు సేకరించిండ్రా సేకరిస్తలేరా ఏం చేస్తుండ్రు రైతుల పరిస్థితి అని చూస్తానికి ఒక నాయకుడు రాడు. సెకండ్ విషయం అన్న, ఈరోజు సేకరించకపోతే రేపు ప్రొద్దున వానబడి మళ్ళా సేకరణ బంద్ చేస్తారు. అటు చూస్తే వ్యవసాయ శాఖ మంత్రి ఏమో స్టేట్మెంట్ ఇస్తాడు, మాయిశ్చర్ 20% ఉన్నా కానీ తీసుకోండి కంపల్సరీ అని చెప్పి. ఇక్కడేమో 12% వచ్చేవరకు తీసుకోమంటుండ్రు. దీనికి జవాబు ఎవరు చెప్తారు? ఈరోజు ఈ రైతులకు కోసం ఎవరు పట్టించుకుంటారు? ఈ కాంగ్రెస్ నాయకులకు జూబ్లీహిల్స్ ఎలక్షన్ కానీ అజారుద్దీన్ మినిస్టర్ చేసేంత శ్రద్ధ రైతుల మీద లేదు. ఇగో ఇది పరిస్థితి రైతులది. ఏ కాంగ్రెస్ నాయకుడు వస్తాడు? మళ్ళా మాలాగా మేము అపోజిషన్ పార్టీలు ఉన్నాము, మేము బాజాప్తా కొనుగోలు కేంద్రాలకు వస్తాము, రైతులకు ఏమైనా కష్టాలు ఉంటే ప్రభుత్వానికి తెలియజేస్తాము. ఇంకా పట్టించుకోకపోతే మేము కూడా వ్యతిరేక కార్యక్రమాలు చేపడతాం. నాయకులు కూడా కాంగ్రెస్ నాయకులు కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ వాళ్ళు కూడా వచ్చి మాలానే ఫోటోలు తీయకుండా పోతే ఎట్లా? వాళ్ళకి పరిష్కారం చూపెట్టాలి. ఈరోజు రైతులకి గోసు ఉన్నది, దీన్ని ఎట్లా పరిష్కరిద్దామని చెప్పి ఆలోచించాలి, దానికి పరిష్కారం చూపెట్టాలి. మొన్న మక్కలు ఇట్లనే నాశనం చేసేసిండ్రు, ఈరోజు ఈ వరిని కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చిండ్రు. ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందించాలి. జిల్లా కలెక్టర్ అన్నా కానీ ఇంటికి కొంచెం దయచేసి చూడాలి, చూసి ఇమ్మీడియట్గా ఈ ప్రొక్యూర్ చేసేసి మొత్తం కళ్ళాలు ఖాళీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.